కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లారు హీరో విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో హాజరయ్యారు. హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. దాంతో ఆ కోణంలో ప్రశ్నించనుంది ఈడీ. బయటికి వచ్చి మాట్లాడతా. టైం పాస్ క్వశ్చన్లు అడగకండి, వచ్చి మాట్లాడతా మంచిగా. హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లారు హీరో విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరయ్యారు. హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆ కోణంలో ప్రశ్నించనుంది ఈడీ. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న డబ్బులు, కమిషన్స్పై ఆరా తీయనుంది. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నలు వేయనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను కూడా ఈడీ ప్రశ్నించింది. దాంతో మళ్లీ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయనని చెప్పినట్టు తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నటుడు రానా కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న రావాలని ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఈరోజు విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, విజయ్ దేవరకొండ కొద్దిసేపు క్రితం ఈడీ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి కొద్దిసేపటి క్రితం అంటే సరిగ్గా 11 గంటల ప్రాంతంలో విజయ్ దేవరకొండ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అతనిపైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించిన కేసు ఈడీ నమోదు చేయడం జరిగింది. ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత దాదాపు 29 మంది నటీనటులకు ఇందులో నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారణకు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అందులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. అతని నుంచి 5 గంటల పాటు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇవాళ విజయ్ దేవరకొండ వచ్చారు కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి. తన వెంట 3 ఏళ్ల క్రితంకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు అంటే అతను బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించిన యాడ్ ఎప్పుడైతే చేశారో ఆ రోజు తేదీ నుండి మొదలు పెడితే అంతకు ముందుకు సంవత్సరంన్నర, అలాగే మళ్ళీ యాడ్ పూర్తయిన తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత నుండి సంవత్సరంన్నర, ఇలా 3 సంవత్సరాలకు సంబంధించిన స్టేట్మెంట్లను తన వెంట తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన స్టేట్మెంట్లతో విజయ్ దేవరకొండ ఈడీ కార్యాలయం లోపలికి వెళ్ళాడు. మరికొద్ది సేపట్లో ఈడీ అధికారులు అతన్ని విచారించనున్నారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించిన దాంట్లో ఆ ప్రమోషన్ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఆ విషయం తనకు తెలుసా లేదా అనేది ముందుగా అతన్ని అడుగుతారు. ఎందుకంటే చాలామంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన దాంట్లో ఈ నటీనటులు ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళు ప్రమోషన్ చేసిన తర్వాతనే చాలామంది బెట్టింగ్ యాప్ల వైపు వెళ్ళారు. ఆ తర్వాత లక్షల రూపాయల అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా కూడా కొన్ని జరిగాయి ఈ ఘటనలు. ఈ నేపథ్యంలోనే నటీనటులు అలాగే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఉంటారో వీళ్ళంతా ప్రమోషన్ చేయబట్టే చాలామంది బెట్టింగ్ యాప్ల వైపు వచ్చారు. అలాగే వీళ్ళు నగదు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడానికి ఏదైతే నగదు తీసుకుంటారో ఇదంతా కూడా మనీ లాండరింగ్ ద్వారానే వీళ్ళకు చేరింది అనేది
ప్రధానంగా ఈడీ దర్యాప్తులో సేకరించింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించారు. ఎందుకంటే చాలా వరకు చైనాకి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. అక్కడి నుండి వీళ్ళకు నగదు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కాబట్టి ఇదంతా కూడా మనీ లాండరింగ్ వ్యవహారం అనేది ఈడీ గుర్తించి ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. స్టేట్మెంట్లు కూడా వెంట తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఉన్నాడు. మరికొద్దిసేపట్లో విజయ్ దేవరకొండ విచారణ ప్రారంభం కాబోతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.